హలో గైస్, ఈరోజు మా ఫ్రెండ్ హౌస్ వైరింగ్ చేయడానికి వచ్చాం. చూపిస్తాను ఇప్పుడు. హాల్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ డీబీ బాక్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఏ రూమ్ కా రూమ్ సెపరేట్ చేసేసాం. దీన్ని ఇప్పుడు కలుపుతాం. ఎంసీబీలు ఐసోలేటర్లు పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి బోర్డులు పెట్టామో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి కాలింగ్ బెల్ గేట్ దగ్గర పెట్టాం. మెయిన్ హాల్లో ఇక్కడ స్విచ్ బోర్డు పెట్టాం. చూసుకోండి ఒకసారి. ఇది టీవీ ఏరియా. టీవీ దగ్గర వచ్చేసి 4 సాకెట్లు. కింద కూడా స్విచ్ బోర్డు పెట్టాలి హోమ్ థియేటర్ అయి పెట్టుకోవడానికి. దాని పక్కనే ఇంటర్నెట్ వైరు, కేబుల్ వైరు, హోమ్ థియేటర్ వైర్లు అన్నీ సీలింగ్లో నుంచి లాక్కోవాలి. టీవీ దగ్గర స్విచ్ వచ్చేసరికి పక్కన స్విచ్ బోర్డులో ఇచ్చాం. చూసుకోవచ్చు సార్ మీరు. నెక్స్ట్ కిచెన్కి వెళ్దాం. కిచెన్లో ఒక స్విచ్ బోర్డు పెట్టాం. మొత్తం ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్కి పాయింట్, దానికి ఇన్లెట్ వాటర్ కూడా ఇవ్వాలి. సరే చూసుకోండి. ఇది ఫ్రిడ్జ్ పాయింట్. ఇది మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాను. ఇదేమో చిమ్నీకి పెట్టాం. ఫ్యూచర్లో చిమ్నీ పెట్టుకుంటాకి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఎంటర్ అవగానే ఒక స్విచ్ బోర్డు పెట్టాం. మెయిన్ స్విచ్ బోర్డు, సీలింగ్ లైట్లు, మెయిన్ లైట్లు, 2-వే స్విచ్లు అన్నీ ఇందులో వస్తాయి. చూసుకోండి. కింద ఫుట్ ల్యాంప్ అడిగారు కానీ కింద స్విచ్ బోర్డు పెట్టమన్నారు. ఇది 2-వే పాయింట్. ఇందులోనే ఏసీ స్విచ్ కూడా ఇందులోనే వస్తుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ బయట ఇప్పుడు స్విచ్ బోర్డు ఉండాలి. వాష్రూమ్ లోపల ఉండకూడదు. ఎందుకంటే గేజర్ స్విచ్ ఇందులోనే వస్తుంది కాబట్టి గేజర్ ఆన్ చేసినప్పుడు చుట్టూరు స్పార్క్ అనేది వస్తుంది. అందుకని బయట పెట్టాలి. ఇది వచ్చేసి సిస్టమ్ పెట్టుకుంటారంట ఇక్కడ, అందుకని ఇలా సెట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వాష్రూమ్ డైవర్టర్ ఫ్రెండ్స్. షవరు, డైవర్టర్. షూట్ ఇంకా ఫిక్స్ చేయలేదు, చేస్తాము. ఎగ్జాస్ట్ ఫ్యాను. ఏ పాయింట్ మిస్ చేయకుండా మనం స్టార్టింగే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ ఇలాగ లెఫ్ట్ సైడ్ స్విచ్ బోర్డు పెట్టుకోవాలి. ఏసీ పాయింట్. సెకండ్ బెడ్రూమ్ వాష్రూమ్, గీజర్ పాయింట్, 2-వే బోర్డు. వాష్రూమ్ గీజర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది గైస్. ఒక గీజరే 2 వాష్రూమ్స్కి కలిపి. డైవర్టర్, షవర్, హెల్త్ ఫాసెట్. అప్పుడు క్లాంప్ వేయాలి దానికి. ఇప్పుడు కమోడ్ ఫిక్స్ చేస్తాము. ఇది వచ్చేసి కంప్యూటర్ పెట్టుకోవడానికి. ప్రతిదానికి ఎర్త్ ముందే లాక్కోవాలి గైస్, లేదంటే మళ్ళీ బాడీ ఎర్తలు వస్తాయి. ఇది వచ్చేసి బయటకు స్టార్టర్ బోర్డు వస్తుంది సబ్మెర్సిబుల్ మోటార్కి. అండర్ గ్రౌండ్ నడిపేస్తాం మొత్తం. ఆల్రెడీ పైపింగ్ చేయడం జరిగింది. దీనికి మీటర్ వచ్చేసి ఇది మెయిన్ స్విచ్ బోర్డు. దీనికి మీటర్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టాము. చూపిస్తాను. ఇక్కడ మీటర్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి కాలింగ్ బెల్లకి బయటకి వెళ్తే గేట్ బయటికి. ఇది వచ్చేసి బయట ఫ్రెండ్స్, బయట మెయిన్ స్విచ్ బోర్డు. ఎప్పుడైనా సీలింగ్ చేయించుకుంటే పైనుండి పాయింట్లు లాక్కోవడమే. ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్కి. ఇదేమో బయట వాష్రూమ్కి. దీనికి కూడా గేజర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వాష్రూము. ఇది చిన్న గేజర్ పాయింట్. ఇందులో 2 పెట్టడం జరిగింది, ఇండియన్, వెస్ట్రన్ కూడా. మిద్ది పైన స్విచ్ బోర్డు, ఇన్వర్టర్ బోర్డు పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి రెయిన్ వాటర్ పైప్ లైన్.
చాలామంది ఇలా క్రాస్గా లాగుతారు, అది బాగోదు. ఇలా సైడ్కి లాక్కొని పెట్టుకుంటే అందంగా ఉంటుంది గైస్. ఓకే గైస్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.